దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డారా, మరి రాత్రికాల సమయంలో కొంత ఆలస్యమైనప్పటికీ మరి ఈ రీతిగా దేవుని సన్నిధానంలో ఆయన నామాన్ని బట్టి స్తుతించుటకు, కీర్తించుటకు దేవుడు మనకిచ్చినటువంటి మంచి అవకాశమును బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. చిన్న ప్రార్థన చేసుకొని మనము కొద్దిసేపు దేవుని నామాన్ని బట్టి స్తుతిస్తాం. స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు తండ్రి, మహాగణుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామని వందనాలు దేవా. రాత్రికాల సమయంలో మీరు మాకు ఇచ్చిన ఈ మంచి అవకాశం కొరకై నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. దయగల దేవా, దిగిరండి, మా స్తుతులు అంగీకరించండి అయా. ఇజ్రాయేలు జయ స్తోత్రముల మీద ఆశీనుడమైన దేవా నీకు స్తోత్రాలు. కొంచెం ఉన్న సకల చీకటి దురాత్మ, దయ్యపు అంధకార ప్రేతాత్మ శక్తులను మీరు మాకు ఇచ్చిన అధికారమును బట్టి యేసుక్రీస్తు నామమున గద్దిస్తూ బంధిస్తున్నా మీ ప్రసన్నతను అందరి మీద కుమ్మరించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని ప్రార్థన చేస్తాం. యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన సమర్పిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో Thank you.
ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు స్తుతిపాత్రుడా స్తోత్రాత్రుడా స్తుతిపాత్రుడా నమ్మదగిన వాడవు సహాయుడవు యేసయ్యా ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్యా నమ్మదగిన వాడవు సహాయుడవు యేసయ్యా ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్యా చెరనుండి విడిపించి తెలివితో వంచించి నడిపించినావే అందవలే నీ స్వాస్థ్యము చెరనుండి విడిపించి తెలివితో వంచించి నడిపించినావే అందవలే నీ స్వాస్థ్యము మదగిన వాడవు సహాయుడవు యేసయ్యా నీ జనులకు నీవు న్యాయాధిపతివైతివే శత్రువుల కోటలన్నీ కూలిపోయెను సంకల్ల సంబరాలు మూగపోయెను నీ జనులకు నీవు న్యాయాధిపతివైతివే శత్రువుల కోటలన్నీ కూలిపోయెను సంకెళ్ళ సంబరాలు మూగపోయెను నిరీక్షణకర్తవైన నిన్నే నమ్మిన ప్రజలు నిత్యానందభరితులై సీయోనుకు తిరిగి వచ్చెను నిరీక్షణకర్తవైన నిన్నే నమ్మిన ప్రజలు నిత్యానందభరితులై సీయోనుకు తిరిగి వచ్చెను మదగిన వాడవు సహాయుడవు యేసయ్యా నీ ప్రియులను నీవు న్యాయాధిపతి కాపరి జటిలమైన త్రోవలన్నీ దాటించితివి సమృద్ధి జీవముతో పోషించితివి నీ ప్రియులను నీవు కాపాడు మంచి కాపరి జటిలమైన త్రోవలన్నీ దాటించితివి సమృద్ధి జీవముతో పోషించితివి ఆలోచనకర్తవైన నీ స్వరమే వినగా నిత్యాదరణను పొంది నీ క్రియలను వివరించెను ఆలోచనకర్తవైన నీ స్వరమే వినగా నిత్యాదరణను పొంది నీ క్రియలను వివరించెను మదగిన వాడవు సహాయుడవు యేసయ్యా నా బలహీనతయందు శ్రేష్టమైన కృపనిచ్చితివి యోగ్యమైన దాసునిగా మలచుకొంటివి అర్హమైన
పాత్రగణను నిలుపుకొంటివి. నా బలహీనతయందు శ్రేష్టమైన కృపనిచ్చితివి. యోగ్యమైన దాసునిగా మలచుకొంటివి. అర్హమైన పాత్రగణను నిలుపుకొంటివి. ఆదరణకర్తవై విడువక తోడై సర్వోత్తమమైన మార్గములో నడిపించుము. ఆదరణకర్తవై విడువక తోడై సర్వోత్తమమైన మార్గములో నడిపించుము. మదగిన వాడవు సహాయుడవు యేసయ్యా. కాలములో ఆశ్రయమైనది నీవేనయ్యా. మదగిన వాడవు సహాయుడవు యేసయ్యా. కాలములో ఆశ్రయమైనది నీవేనయ్యా. చెరను నుండి విడిపించి జైలులో బంధించి నడిపించినావే అంతవరే నీ స్వాస్థ్యము. చెరను నుండి విడిపించి జైలులో బంధించి నడిపించినావే అంతవరే నీ మదగిన వాడవు సహాయుడవు యేసయ్యా. మదగిన వాడవు సహాయుడవు యేసయ్యా.
ఏసయ్యనే ఆరాధించెదా జీవితకాలమంతా ఆరాధించెదా ఏసయ్యనే ఆరాధించెదా దేవుని స్తోత్రం తండ్రి. అయ్యగారు రాసింది. పలికి విషయమయ్యా నాన్న నా నీతియును విమోచన నా నీతియును విమోచన నీవే నా జ్ఞానము నా దేశము నీవే నా జ్ఞానము నా దేశము నీ కృపలనునే దేశగానము నీ కృపలనునే దేశగానము నిరతము నిన్నునే పొగడుటే న్యాయము నిరతము నిన్నునే పొగడుటే న్యాయము స్తుతి పలికి పరములనా పరములనా ప్రేమాధారము నిజముగా నీవే నా హృదయేశ నిజముగా నీవే నా హృదయేశ నీవు కాకనే నన్యముగను నీవు కాకనే నన్యముగను నీ కృప కాకనే నికరము కోరను నీ కృప కాకనే నికరము కోరను స్తుతి పలికించుమయ్యా నా నోటను స్తుతి పలికించుమయ్యా పలికించుమయ్యా నా నోటను స్తుతి పలికించుమయ్యా యాగము నీవై నన్ను బ్రోచితివి యాగము నీవై నన్ను బ్రోచితివి మేఘముగా నన్ను నడిపించితివి మేఘముగా నన్ను నడిపించితివి యేసు ప్రభు నీ ప్రేమాపారము యేసు ప్రభు ప్రేమాపారము నిన్ను స్తుతించుటే మనోహరము నిన్ను స్తుతించుటే మనోహరము స్తుతి పలికించుమయ్యా నా నోటను స్తుతి పలికించుమయ్యా స్తుతి పలికించుమయ్యా నా నోటను స్తుతి పలికించుమయ్యా నీకై బ్రతుకగా మనసాయే ప్రభు నీకై
బ్రతుకగా మనసాయకము నిన్ను కొనియాడక మనలేను ప్రభు నిన్ను కొనియాడక మనలేను ప్రభు స్తుతి పలికిందుమయా నా నోటను స్తుతి పలికిందుమయా స్తుతి పలికిందుమయా నా నోటను స్తుతి పలికిందుమయా బ్రతుకగా మనసాయకము నీకై బ్రతుకగా మనసాయకము నిన్ను కొనియాడక మనలేను ప్రభు నిన్ను కొనియాడక మనలేను ప్రభు స్తుతి పలికిందుమయా నా నోటను స్తుతి పలికిందుమయా స్తుతి పలికిందుమయా నా నోటను స్తుతి పలికిందుమయా మరి భారతదేశము విభిన్న సంస్కృత కార్యక్రమాలకు కేంద్రం కాబట్టి వినాయక చవితి కార్యక్రమాల్లో మరి మన ప్రియులు తోటి భారతీయులు నిమగ్నమై ఉన్న కారణాన్ని బట్టి అనేక డిస్టర్బెన్స్ వస్తుంది లైవ్లో. మరి ఇటు మేము ప్రేయర్ చేస్తున్నటువంటి ఆల్ పక్కకు ఇటుపక్క ఒక గణేషుని అటుపక్క ఒక గణేషుని 3 దిక్కుల 3 గణేషుని పెట్టి ఒకరేమో డీజే పాటలతో స్తుతిస్తున్నారు దేవుణ్ణి, ఒకరేమో కళ్యాణ మహోత్సవంతో స్తుతిస్తున్నారు, ఇంకోలేమో టపకాయలతో వారు నమ్మిన దేవుణ్ణి గణపరుస్తున్నారు. సో మధ్యలో మనమున్నాం, మనము దేవుని స్తుతిస్తున్నాం. హల్లెలూయా. దేవుని బిడ్డారా, మరి మన భారతీయులందరూ కూడా రక్షణ పొందవాలని మనం ప్రార్థన చేస్తున్నాం. దేవుని ప్రణాళికలో ఉన్న వారందరినీ కూడా దేవుడు నడిపించినట్లుగా మనము స్తుతిస్తాం. కాబట్టి డిస్టర్బెన్స్ని బట్టి ఆశ్చర్యపడొద్దు. ఇది మరి రాష్ట్రమంతా ఎటు వెళ్ళినా ఉన్నటువంటి పరిస్థితి. దేవునికి స్తోత్రం. నిన్ను వీడి క్షణమైన మన జాలనయ్యా, నే బ్రతుకుటే నీ ఘనత కోసమయ్యా. నిన్ను వీడి క్షణమైన మన జాలనయ్యా, నీ బ్రతుకుటే నీ ఘనత కోసమయ్యా. నాకున్న సర్వము నీవే యేసయ్యా, నాకున్న సర్వము నీవే యేసయ్యా. ఒకసారి కనిపించుమయ్యా, ఒకసారి కనిపించుమయ్యా. చూడ మనసాయను యేసయ్యా, ఈ జగము వెదకాయను యేసయ్యా, ఈ జగము వెదకాయను. నీ ముఖము కనలేకను యేసయ్యా, బ్రతుకంత వెదలాయెను. నీ ముఖము కనలేకను యేసయ్యా, బ్రతుకంత వెదలాయెను. చూడ మనసాయెను యేసయ్యా, ఈ జగము వెదకాయెను యేసయ్యా, ఈ జగము వెదకాయెను. కడు చిత్రముగా నన్ను నిర్మించినావు, కను పాపవలెగా కాపాడినావు. కడు చిత్రముగా నన్ను నిర్మించినావు, కను పాపవలెగా నన్ను కాపాడినావు. ఎడతెగక నాపై కృప చూపినావు,
నీ మేళకై నేనీయగలను ఏ పాటిగాను సమర్పించగలను నీపై నీ ప్రేమతో నిండే స్వామి నీపై నీ ప్రేమతో నిండే స్వామి నీ చరణ కమలాలు చూపించు స్వామి దాసుని దర్శనమీయవే నీ దాసునికి దర్శనమీయవే నిన్ను చూడ మనసాయను యేసయ్యా ఈ జగము వెగటాయను యేసయ్యా ఈ జగము వెగటాయను యేసయ్యా ఈ జగము వెగటాయను దుఃఖము కనలేకను యేసయ్యా బ్రతుకంత వెతలాయను నీ ముఖము కనలేకను యేసయ్యా బ్రతుకంత వెతలాయను చివరిగా ఒక పాట పాడుకుందాం. దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. యేసుని వెంబడింతునని నెడేగాని చయించితిని నెవెనుదిరుగన్ నెవెను కాడన్ నిడేసుడు పిల్చిన సుదినం నీ యేసుని వెంబడించు నెడేగాని చయించితిని నెవెనుదిరుగన్ నెవెను కాడన్ నెడేసుడు పిల్చిన సుదినం నా ముందు సిలువ నా వెనుకలు కాశల్ నాదే దారి నా మనసులో ప్రభు నా చోటు విరోధులు నా వారెవరు నా యేసుని మించిన మిత్రులు నాకిలలో కాని నా యేసుని మించిన మిత్రులు నాకిలలో కాని నీ యేసుని వెంబడించునని నేడే గాని చయించితిని నెవెనుదిరుగన్ నెవెను కాడన్ నెడేసుడు పిల్చిన సుదినం కరువులైనను కలతలైనను కలిసి రాని కలిమిలేములు కలవరంబులు కలిగినాను కథలనింకా కష్టములైనా వదలను నాదు నిశ్చయము కథలనింకా కష్టములైనా వదలను నాదు నిశ్చయము యేసుని వెంబడించునని ఎడేగాని జయించితిని నెవెనుదిరుగన్ నెవెను కాడన్ ఎడేసుడు పిల్చిన సుదినం బాధలైనను హింసాయైనా వస్త్రాయ
బలహీనత ఉపాధ్రవములు ఖడ్గములైన నా యేసుని ప్రేమ నుండి నన్ను ఎడబాపేటి వారెవరు నా యేసుని ప్రేమ నుండి నన్ను ఎడబాపేటి వారెవరు నీవెన్ను తిరుగన్ నీవెన్ను కాడన్ నేడేసుడు పిలిచిన సుదినం నీవెన్ను తిరుగన్ నీవెన్ను కాడన్ నేడేసుడు పిలిచిన యేసుని వెంబడించునని నిడేగాని జయించితిని యేసుని వెంబడించునని నిడేగాని జయించితిని కరువులైనను కరతలైనను కలిసిరాని కలిమిలేములు కలవరంబులు కలిగినాను కరువులైనను కలతలైనను కలిసిరాని కలిమిలేములు కలవరంబులు కలిగినాను కదలనింకా కష్టములైన వదలను నాదు నిశ్చయం కదలనింకా కష్టములైన వదలను నాదు నిశ్చయం ఎడబాపేడి వారెవరు నా యేసుని ప్రేమ నుండి నన్ను ఎడబాపేడి వారెవరు నా యేసుని మించిన మిత్రులు సాకిలలో కానించరని యేసుని వెంబడించునని గాలి నేవెను తిరుగన్ నేవెను కారన్ చూడు పిలిచిన సుదినం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని వాక్య ధ్యానములో నుండి దేవుని బిడ్డలారా, ఆదికాండము 2వ అధ్యాయం దేవునికి స్తోత్రం. ఆదికాండము 2వ అధ్యాయము దయచేసి 16వ వచనం చదువుదాం. మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచు చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదు. నీవు వాటిని తిరుదినమున నిశ్చయముగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించాను. చదవన లేఖన భాగమును దేవుడు మన వినికిడిలో ఫలింపచేయును గాక. ప్రభునందు నాగచ్చంత ప్రియులారా, చదవన లేఖన భాగములో దేవుని యొక్క ఆజ్ఞ కనబడుతున్నది. ద వండర్ఫుల్ కమాండ్మెంట్ ఆఫ్ గాడ్. నీవు ఈ పని చేయకూడదు అని చెప్పడానికి హక్కుదారుడు, సర్వ హక్కులు కలిగిన వాడు, మనకు సృజించిన దేవుడు. వాట్ షుడ్ ఐ డూ, వాట్ షుడ్ నాట్ ఐ డూ? నేనేం చేస్తే బాగుంటుంది, ఏం చేయకూడదని నన్ను నిర్మించిన దేవుడు చెప్పాలి. విగ్రహారాధన చేయకూడదన్నాడు, బికాస్ ఆయనకు హక్కు ఉంది చెప్పడానికి. వ్యభిచారము చేయకూడదన్నాడు,
ఆయనకు హక్కు ఉంది. నరహత్య చేయకూడదు అన్నాడు. నేను తప్ప వేరొక దేవుడిని ఆరాధించకూడదు అన్నాడు. హక్కుదారుడు. మన మనిషిని తయారు చేసిన వానికి మనిషి మీద హక్కు ఉంటుందనే విషయాన్ని మనం మొదట జ్ఞాపకం చేసుకోవాలి. ఆదామును నిర్మించిన దేవుడు ఆదాము మీద సర్వ హక్కులు కలిగి ఉన్నాడు ఆయన. ఏంటండి, చాలామందికి ఈ విషయం అర్థమవుతుంది. దేవుడు వారికి ఫ్రీ విల్ ఇచ్చాడంట. దేవుడు నరుణ్ణి స్వతంత్రునిగా చేశాడంట. స్వతంత్రుడు అంటే ఇంకెవరి యొక్క అధికారం వారి మీద ఉండని వ్యక్తి స్వతంత్రుడని అర్థం. దేవుని బిడ్డలారా, ఇజ్రాయేల్ జనాంగము, యూదా జనాంగం ఏమనుకున్నారంటే, మీరు దాసులై ఉన్నారని యేసుప్రభు అన్నప్పుడు మేము ఎవరికి దాస్యం చేయలేదు ఎప్పుడు అన్నారు వాళ్ళు. ఏంటండి, మరి మీరు గమనించినట్లయితే యోహాను సువార్త ఏంటండి, మీరు దాసులై ఉన్నారు. ఎవరికయ్యా మీరు దాసులై ఉన్నది? యోహాను సువార్త దయచేసి 31వ వచనం, 8వ అధ్యాయము 31వ వచనం. కాబట్టి యేసు తాను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యము నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయునని చెప్పగా, వారు మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూ ఎవనికి దాసులమై ఉండలేదు. ఏంటంటే అబ్రహాముకు దేవుడు ఏమన్నాడండి, 430 సంవత్సరాలు వీళ్ళు ఏం చేశారట? దాస్యమునుకున్నారు ఆల్రెడీ. ప్రవచనం అది. ఎప్పుడు ఎవరికి దాసునులు ఏమంటున్నారు వీళ్ళు అంటే, దేవుని బిడ్డలారా మనం గుర్తుపెట్టుకోవాలా. చాలామంది అనుకుంటారంటే వీఆర్ లిబరేటెడ్ పీపుల్ అంట. వాట్ డూ యూ మీన్ దట్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది లిబరేషన్? అంటే స్వేచ్ఛ ఉందంటే అర్థమైంది. నువ్వు స్వేచ్ఛగా ఉన్నాను అనుకుంటున్నావు, కానీ నీ మీద ఇద్దరి యొక్క ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. ఒకటి దేవుని ప్రభావం అని నీ మీద ఉంటుంది, లేకపోతే దయ్యం ప్రభావం అని నీ మీద ఉంటుంది. మీరు అపవాదికి దాసులై ఉంటిరి. ఏంటండి, యేసుప్రభు చెప్పిన మాట ఏంది అక్కడ? పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు అనేటటువంటి మాట కనబడుతూ ఉన్న దేవుని బిడ్డలారా, చదవండి ఆ మాట దయచేసి. 34వ వచనం, పాపము చేయు ప్రతివాడు ఎవరికండి? పాపానికి దాసుడు. దాస్యమునకు లోనైన వారిని విడిపించుటకు యేసుప్రభు వచ్చాడు. పాపానికి దాసుడు అంటే పాపం వాడిని వెళ్తుంది. దేవుడు ఆదాముని వెళ్దామనుకున్నాడు. ఆదాము దేవుని ఆజ్ఞకు లోబడని వాడైపోయినాడు. అపవాది ఏం చేస్తున్నాడు? వచ్చి వాడిని, ఎవరైతే దేవుని మాటకు లోబడరో, దేవుని మాట వినరో, వారు ఖచ్చితంగా అపవాది దాసత్వంలోకి వెళ్ళిపోతారని దేవుడు తెలియజేస్తాడు. ఇక్కడ ఆది కాండములో దేవుని యొక్క ఆజ్ఞ ఏంటంటే, మొట్టమొదటి మానవునికి, నీవు పండు తిని దినమున నిశ్చయముగా చచ్చేదవు. నీవు అన్ని పండ్లను తినవచ్చు, ఆ యొక్క తోటలో ఉన్న ప్రతి పండు నువ్వు తినవచ్చు, అయితే ఒక చెట్టు ఫలము నీవు తినకూడదు అన్నాడు. వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చేదవు. చాలామందికి దేవుని బిడ్డలారా ఈ విషయం అర్థం కాలేదు. ఏంటండి, పాపాన్ని బట్టి మరణం వచ్చిందని మనం చెప్తున్నాం. పాపం వలన వచ్చు జీతము మరణం. ఇప్పుడు ఆదాము ఆజ్ఞ అతిక్రమించింది కదా. ఆదాము ఆజ్ఞ అతిక్రమించినప్పుడు పాపం చేసిండు. పాపం బట్టి ఏం రావాలి? మరణం రావాలి. కానీ మరి ఆదాము బ్రతికేంద్రంలో ఎండి చూడండి ఒకసారి. ఏంటంటే 5వ అధ్యాయము 5వ వచనంలో, ఆదాము బ్రతికిన దినములన్నీ 930 ఏళ్ళు. మరి పాపాన్ని బట్టి మరణం రాలేదు కదా ఆదాముకు. ఏంటండి, పాపాన్ని బట్టి ఆదాము చచ్చిపోలేడు. మనం ఏమంటున్నాం? పాపం వల్ల వచ్చు జీతము మరణం. మరి ఆదాముకు పాపానికి జీతం ఆ రోజు రాలేదు కదా. 930 ఏళ్ళు ఆదాము బ్రతికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనం కూడా పాపం వల్ల వచ్చు జీతం మరణం అంటే, మరి మనం పుట్టిన పసిబిడ్డల పాపులు అయితే వాళ్ళు పుట్టగానే చచ్చిపోవాలి. ఎందుకంటే పాపానికి జీతం మరణం కదా. ఎందుకు వాళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళు బతికినాక చచ్చిపోతున్నారు అంటే, నరునికి జన్మము ద్వారా పాపం రావడం లేదు అని ఒక పెద్ద మర్మం చెప్తారు. దేవుని బిడ్డలారా, ఆదాము ఆ యొక్క పండు తిన్న దినముననే నిశ్చయముగా చచ్చినాడు అనేటటువంటి వాస్తవము ఒక కోణంలో రైట్ ఆయన
భౌతిక మరణం పొందిండా అభౌతిక మరణం పొందినటువంటిది కాదు ఇక్కడ. ఆదాము భౌతిక మరణమే తిన్న రోజే చనిపోయాడు. ఏంటండి ఈరోజు సబ్జెక్ట్ నాలెడ్జ్ లేనివాడు అంత పెద్దవాడు బైబుల్ కాలేజ్ థియాలజీ ప్రొఫెసర్ లాగా ఫీల్ అయిపోతాడు. ఏంటండి ఆదాము తిన్న దినముడు చనిపోయాడు. అసలు ఆదాముతో అంటున్న మాట ఎవరు అంటున్న మాట? అది దేవుడు అంటున్న మాట. దేవుడు అంటున్న మాట, నీవు తిను దినము నచ్చచెదవు. నరుడన్న మాట అయితే దినం వేరు, దేవుడన్న మాటకు దినం వేరు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దయచేసి పేతురు రాసినటువంటి రెండవ పత్రిక 2 పేతురు 3వ అధ్యాయం 9వ వచనంలో కొందరు ఆలస్యమని ఎంచుకోనుకున్నట్లు ప్రియుల 8వ వచనం చదువుతాం. ఒక సంగతి మరిచిపోకుడు ఏమనగా అది ఒక్క దినము 1000 సంవత్సరములు దేవుని దృష్టికంట. ఇప్పుడు ఆదాము 1000 ఏళ్ళు కూడా బతకలే, 930 ఏళ్ళు బ్రతికాడు. అంటే దేవుని దృష్టిలో ఇంకొక దినం కూడా గడవక ముందే చనిపోయాడు. తిను దినమున చచ్చాడు. మనిషి దృష్టికి ఒక దినమే. మన దృష్టికి మనము మరి మన డైలాగులు ఉన్నాయి. ఏం డైలాగులు? నాకు ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు. ఏంటండి ఇంకేం డైలాగ్? వాడు ఒక్కడే ఏదో పెద్ద పెద్ద డైలాగులు ఉంటాయి ఆ సినిమాలలో. మన మనిషి దృష్టికి బాబు ఈరోజు నేను చంపేస్తానంటే ఆ రోజు చంపాలి. ఈరోజు చచ్చిపోతామంటే ఆ రోజు చచ్చిపోవాలి. తెల్లారి చచ్చిపోతే ప్రవచనం పెడదాం. మన దృష్టికి ఒక దినము 24 గంటల కాల వ్యవధి. దేవుని దృష్టికి ఒక దినము 1000 సంవత్సరములు అనేటటువంటి కాల వ్యవధి అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటండి 90వ కీర్తనలో కూడా మోషే భక్తుడు ఏమన్నాడు? దేవా నీ దృష్టికి 1000 దినములు గడిచినను రాత్రి అందలి ఒక జాము వలె ఉన్నవి అన్నాడు కదా. మార్చుచున్నావు నరులారా తిరిగి రండన నీవు. ఏంటండి 1000 సంవత్సరాలు గతించిన తర్వాత ఎట్లున్నట? నిన్ననే కదా. ఇప్పుడు దేవుని దృష్టికి ప్రపంచ మానవుని యొక్క చరిత్ర 6000 సంవత్సరాలండి. ఆదాము మొదలుకొని యేసుక్రీస్తు వరకు 4000 సంవత్సరాలు. యేసుక్రీస్తుని ఇప్పటి వరకు 2000 సంవత్సరాలు గడిచింది. దేవుని దృష్టికి ఇప్పుడు ఎన్నో లేదు తెలుసా? కేవలం 6 రోజులే అయింది. 6 రోజులే గడిచింది దేవుని దృష్టిలో. మనకు 6000 సంవత్సరాలు ఏంటో మనం చూస్తున్నాం చరిత్ర. దేవుని బిడ్డలారా, ఆదాము తిన్న రోజు చనిపోలేడండి. కాబట్టి ఆయనకు పాపం వలన మరణం రాలేదు. పాపం వల్ల వచ్చి ఉచిత మరణం అంటే తప్పు అనేటటువంటి ఈ యొక్క దుష్ట వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, పాపం వలన మనిషికి మరణము సంక్రమిస్తూ ఉన్నది. పాపం వల్ల వచ్చి జీతము మరణము. ఆదాము అనే ఒక మనుషుడు పాపం చేయడం వల్ల దినమున ఎలాగో చచ్చిపోయాడో, ఆ ఆదాము పుట్టిన వారందరికీ దినాలు మారిపోయినాయి. కాబట్టి ఆయుష్కాలం తగ్గిస్తూ వచ్చాడు. కాబట్టి దేవుడు ఒక్కొక్కరిది ఒక్కొక్క ఆయుష్కాలం అయిపోయింది. కానీ మరణం అనేటటువంటిది దేవుని యొక్క ఒరిజినల్ సృష్టిలో లేదు. మరి మనుషులు ఒకసారి మృతి పొందవాళ్ళు నియమింపబడింది కదా. ఎప్పుడు నియమించిండు? అది ఎప్పుడు నియమించిండు? ఒకసారి మృతి పొందాలని నియమం ఎప్పుడు వచ్చింది? అది ఆదాం పుట్టకన ముందు ఉంది. అంటే పుట్టక ముందు ఒకసారి మరణించాలని నియమం పెడితే ఎవరు చచ్చిపోవాలి? ఆదాం పుట్టకముందే ఆ నియమం ఉంది అంటాడు. ఆదాం పుట్టకముందు ఆ నియమం ఉంటే ఎవరు చచ్చిపోవాలి అప్పుడు? మరి మనిషి లేడు కదా సావానికి. తిక్క సిద్ధాంతాలన్నీ కూడా ప్రజల మీద ఇంపోజ్ చేస్తూ ఉన్నారు దేవుని బిడ్డలారా. కాబట్టి ఈరోజు మనము లేఖనాల్లో ఉన్నటువంటి నిగూఢమైన సంగతులు నేర్చుకోవడం కూడా మన ఆత్మీయ జీవితంలో మరి ఇటువంటి శక్తులు మన మీద ఎన్ని రకాలుగా దాడులు చేసినప్పటికీ మనం పడిపోకుండా చెడిపోకుండా ఉండడానికి కారణమవుతుంది. కాబట్టి మనం లేఖనముల్లో ఉన్నటువంటి నిగూఢమైన సత్యములను, లోతైన సత్యములను మనం గ్రహించబదులమై ఉన్నాం. వాక్య మర్మములను గ్రహించబదులమై ఉన్నాం. నువ్వు వాక్యంగా ధ్యానించుకుంటూ వెళ్తే నీకు అర్థం కాదు. ఈ 66 గ్రంథాల యొక్క వాక్యం యొక్క నిగూఢమైనటువంటి సారాంశం నీకు అర్థం కావాలంటే రంజు తోఫీర్ గారు రచించినటువంటి ప్రణాళిక గ్రంథాలు ఖచ్చితంగా ధ్యానించాల్సిందే. అప్పుడే సత్యం గ్రహించగలుగుతారు. ఈ యొక్క లైవ్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారందరూ కూడా ఓఫీర్ గారి గ్రంథాలు ఖచ్చితంగా చదవాల్సిందిగా ప్రేమపూర్వకంగా విన్నపం చేస్తూ ఉన్నాం. మనము కూడా మరొకసారి మన నాయకునికి దేవుడు బయలుపరిచిన సత్యాలను ధ్యానించడానికి పూనుకుందాం. రండి, దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో ఫలింపచేయను గాక. చాలా డిస్టర్బెన్స్ ఉంది కాబట్టి మనం త్వరగా ముగించుకుందాం, ప్రార్థన చేద్దాం.
స్తోత్రం తండ్రి, ఘనమైన దేవాని నామానికి వందనాలు తండ్రి. నీ దృష్టిలో చూసినప్పుడు ఆదాము తిన్న రోజే చనిపోయాడు, ప్రవచనం నెరవేరకుండా పోయిందని ఈరోజు అనేకులు మాట్లాడుతున్నారు తండ్రి. ఆకాశం భూమి గతించిన నీ మాటలు ఎంత మాత్రం గతించు. జీవం గల దేవుడు మాట ఇచ్చి నెరవేర్చడానికి సమర్థులు అవుతాడు. అయా నీకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. వాక్య మర్మాలు గ్రహించుటకు మీ దాసుని ద్వారా రచింపజేసిన గ్రంథాలు మేము ధ్యానించడానికి మాకు సహాయం దయచు. బైబిల్లో లోతైన విషయాలు గ్రహించడానికి శక్తిని, అభిషేకం మీరు మాకు దయచు. సమాజంలో పొంచిన సగల అయా క్రైస్తవ విద్రోహ శక్తులను, క్రైస్తవ సమాజాన్ని తప్పుదారిన పట్టిస్తున్నటువంటి అక్షరములు మాత్రం పెరిగినటువంటి భ్రష్ట బోధకులను యేసు నామంలో గద్దిస్తున్నాం. వారి బోధలన్నీ యేసు నామంలో నాశనమైపోను కాక, అయా సత్య విరోధమైన బోధలన్నీ యేసు నామంలో లయమైపోను కాక. మీ ఆత్మకార్యం జరిగించండి. మమ్మల్ని ప్రతి ఒక్కొక్కరిని ప్రభావ సత్య సైనికులుగా మీరే మార్చి మహిమ గణత ప్రభావాన్ని మీరే పొందమని మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామం నెచ్చిస్తూ యేసుక్రీస్తు అద్భుత శక్తివంత నామమున ఈ ప్రార్థన సమర్పిస్తూ ఉంటున్నాం తండ్రి. యేసు రక్తమే జయ, ప్రభు యేసు రక్తమున గెలిచే, ప్రభు యేసు నామానికి సంపూర్ణ విజయం కలిగింది.